హలో హాయ్ అండి. ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రైని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది రోటీస్లోకైనా బాగానే ఉండిద్ది, రైస్లోకైనా బాగానే ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే ముందుగా ఆయిల్ అది ఫ్రై చేసుకోవాలండి. అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దానిలో టమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని కొంచెం లైట్గా, ఇది ఎక్కువ డీప్ ఫ్రై ఏం అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇంకా అందులోనే పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి అలా లైట్గా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే క్యాప్సికంలో మనకు ఆ క్రంచీనెస్ అనేది పోకుండా ఉండాలి కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత పన్నీర్ కూడా వేసేసుకోవాలండి. ఈ పన్నీర్ కూడా హోమ్ మేడ్ పన్నీరేనండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. కొంచెం సేపు మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత తీసి దాని మీద జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. అట్లా ఫ్రై అవుతూ ఉండాలండి అది. అలా ఫ్రై అవుతున్నప్పుడే కసూరి మేతిని కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇది ఎట్లా తిన్నా బాగుండిద్దండి. మీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం. నేనైతే ఒక స్పూన్ వేసాను, సరిపోతుంది. అట్లా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర అది చల్లేసుకొని ఇంకా దించేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిందండి.